9 మంత్స్ మదరే కడుపులో మోసి తర్వాత బిడ్డకి జన్మనిస్తే సడన్ గా అందరూ వచ్చేసి ఏ బేబీ ఎగ్జాక్ట్లీ ఫాదర్ లాగా ఉంది అని చెప్పేసి అని అంటారు. అది ఎంతవరకు న్యాయము? హలో అండి, ఐఎమ్ డాక్టర్ రమ్య సుతరం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఇలా అనడంలో ఒక సైంటిఫిక్ రీజన్ అంటూ ఉందండి. మనకి తెలుసు కదా, 50% ఆఫ్ ద జీన్స్ మదర్ నుంచి వస్తాయి, 50% ఆఫ్ ద జీన్స్ అనేవి ఫాదర్ నుంచి వస్తాయి. అండ్ సెక్స్ ఆఫ్ ద బేబీ అంటే మగపిల్లాడా లేకపోతే ఆడపిల్ల అనేది మెయిన్ గా కూడా మనకి ఫాదర్ యొక్క క్రోమోజోమల్ ప్యాటర్న్ నుంచి డిపెండ్ అవుతుంది. Y క్రోమోజోమ్ వస్తే మగపిల్లాడు పుడతాడు, X క్రోమోజోమ్ వస్తే ఆడపిల్ల అనేది పుడుతుంది. అయితే జీన్స్ లో కొన్ని స్పెసిఫిక్ గా ఫాదర్ నుంచి వస్తాయి, కొన్ని స్పెసిఫిక్ గా మదర్ నుంచి వస్తాయి. మెయిన్ గా ఫేషియల్ ఫీచర్స్ అంటే ఈ నోస్ కానివ్వండి, లేకపోతే చిన్ కానివ్వండి, లేకపోతే ఈ జా లైన్ కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద జీన్స్ ఫాదర్ నుంచి వస్తాయంట. అదే సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. సో అందుకనే ఎక్కువ రిజెంబ్లెన్స్ ఫాదర్ తో ఉంటుందన్నమాట. అయితే మదర్స్ నుంచి ఏమొస్తాయనంటే ముఖ్యమైన జీన్స్ అన్ని కూడా మదర్ నుంచే వస్తాయి. అది మెయిన్ గా బేబీ యొక్క ఫ్యూచర్ బిహేవియర్, అంటే వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటున్నారా, శాంతంగా ఉంటున్నారా, సాఫ్ట్ గా ఉంటున్నారా, ఆ నేచర్ మెయిన్ గా మెటర్నల్ జీన్స్ నుంచి వస్తాయంట. బ్రెయిన్ యాక్టివిటీ లెవెల్స్, వాళ్ళు యాక్టివ్ గా ఉంటున్నారా లేకపోతే మందబుద్ధి కలిగి ఉన్నారా, సో ఇవన్నీ కూడా మెటర్నల్ జీన్స్ నుంచి వస్తాయని చెప్పి స్టడీస్ అనేవి చెప్తున్నాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో.